ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాము. దేవుడు మనకి చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ప్రతి వారు కూడా సమయానికి ఈ స్థలానికి రావాల్సిందిగా అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ఇమాన్యుయల్ గారు వచ్చి మన ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా వారిని కోరుచున్నామండి. సహోదరులు వచ్చి మన ప్రార్థనలో నడిపిస్తారు. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, సృష్టికర్త నాయన, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. పరమందు వాసీయుడైన తండ్రి, కోట్లాది దూతల మధ్య కొనియాడబడుతున్న మహాదేవ, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మరి ఈ సమయంలో తండ్రి నాయన, నీ రక్షణ సువార్తను ప్రకటించాలని ఇక్కడ కూడికిని ఏర్పాటు చేస్తూ ఉండగా ఎటువంటి ఆటంకాలు కానీ అభ్యంతరాలు కానీ కలగకుండా నా తండ్రి వాతావరణాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మీ అమూల్యమైన మాటలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నా తండ్రి, అవి మంచి నేల పడే విత్తనం వలె ప్రతి ఒక్కరూ హృదయాల్లోని ఫలింపు చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. వారికి వినే మనసు, గ్రహింపు చేసుకునే జ్ఞానమును అనుగ్రహించి వినగలిగే చెవులను కూడా వారికి దయచేయమని తండ్రి నిన్ను వేడుకుంటూ ఉన్నాం నాయన. దయగల మా తండ్రి, ఏ ఒక ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు. లోకములో అనేక మంది తండ్రి నిన్ను ఎరగిన వారిగాను పాతాల అంచుల్లో ఉన్నారు తండ్రి. అట్టి వారికి ఆత్మలను రక్షించే శక్తి గల మీ మాటలను ఉపదేశిస్తూ ఉండగా ప్రతి ఒక్క మాటను మంచి నెలపడే విత్తనం వలె హృదయాల్లో ఫలింపు చేసి వారు ఆలోచించి తండ్రి నాయన, ఏ ఒక ఆత్మ నశించుకోకూడదనే ఉద్దేశంతో అందరూ అంతటా మారు మనసు పొందాలని మీ ఆజ్ఞ అయ్యి ఉంది కనుక ఆ ఆజ్ఞను ప్రతి ఒక్కరూ పాటించేట్టుగా వారు హృదయాలను మార్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన, హృదయాలు మార్చగల శక్తి మీకు ఒక్కరికే ఉంది తండ్రి. కనుక ప్రతి ఒక్కరూ హృదయాన్ని మార్చి పరలోకంలో చేరాలని వారి కోసము తండ్రి నాయన, ఇదిగో ఇక్కడ రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేస్తుండగా నా తండ్రి, నీ మాటలు చెప్పడానికి దూర ప్రాంతం నుండి వచ్చేటువంటి దైవజనులకు కూడా తండ్రి ఎటువంటి ఆటంకాలు కానీ అభ్యంతరాలు కలగకుండా సకాలంలో మీ సన్నిధానంలోకి చేర్చి తండ్రి నాయన, వారి ద్వారా మీరు మాట్లాడండి. మీ మాటల్లో జీవం ఉంది కనుక ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు తండ్రి. అలాగనే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి, జీవించండి నాయన. మరి ఈ ప్రాంతంలో నా తండ్రి నీ సత్య సువార్త ప్రకటిస్తున్నటువంటి నా తండ్రి, మా సహోదరులు మీ దాసులు ప్రభుదాసు గారి విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ప్రయాస పడుతూ ఉన్నారు కనుక ఆ ప్రయాస మీరు ఎరుగుదురు తండ్రి. అతను పోరాడుతూ నా తండ్రిని దుష్టుల్ని ఎదిరించి తండ్రి నీ మాటలను వారికి అనేక మందికి తెలియపరుస్తూ నా తండ్రి అనేక విధాల్లో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా నీ సత్యాన్ని ప్రకటించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలు జరిగిస్తుండగా అతనికి సహాయం దయచేయండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి. అలాగే సంఘాన్ని కూడా ఆశీర్వదించి జీవించమని మీ ప్రియకుమారుడును మా అందరి ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మహోన్నతమైన నామం ద్వారా ఈ ప్రార్థన సమర్పించడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరులకి స్థానిక సంఘ ప్రభు సంఘం బట్టి వారికి ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. మనం కీర్తన ద్వారా మహింపరుచుకుందామండి, గణపరుచుకుందాం. శ్రీమంతుడైన
పరలోక తండ్రిని మహిమను వివరింపగలనా మరి ఒకనితో పోల్చగలనా శ్రీమంతుడైన పరలోక తండ్రిని మహిమను వివరింపగలనా మరి ఒకనితో పోల్చగలనా జ్ఞానము చేత ఆకాశమును భూమిని సృష్టించినాడు జ్ఞానము చేత సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను 10,000 మందిలో నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు 10,000 మందిలో నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు తన ప్రేమ వీణగుర విస్తారము తన ప్రేమ వీణగుర విస్తారము వేవేళ్ళనోలతో కీర్తింతును వేవేళ్ళనోలతో కీర్తింతును ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను 12 గుమ్మముల పట్టణములో